పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి నీ ఘనమైన నామానికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. రాత్రికాల సమయంలో నీవు తోడుగా ఉన్నావు ప్రభా. అందుకే కొంచెం గంటలైనా ప్రభా మేము నిద్రపోయాం ప్రభా. నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభా. మేము కూర్చున్నా లేచిన నాయన అన్నం తిన్నా ప్రభా తండ్రి నాయన నీరు తాగినా దేనికైనా ప్రభా నీ కృపయే కావాలి ప్రభా తండ్రి. ఆయన సెలవు లేకుండా ప్రభా భుజించి సంతోషించుట ఎవరు వలన అని ప్రభా ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభా. మేము కూర్చుండుట మేము లేచుట నాయన నీకు తెలిసి ఉన్నది ప్రభా తండ్రి నాయన. యేసయ్యా ప్రభా పరమ కుమారి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రధాన కాపరి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా నాయన నీకు వందనాలు మహోన్నతుడా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. మేము కడవరి దినాలు, దుర్దినాలు, అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో ఏమాత్రం క్షేమం లేని రోజుల్లో ఉంటుండగా ప్రభా తండ్రి నాయన నువ్వు మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరిచి సురక్షితంగా ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు యేసయ్యా ప్రభా తండ్రి నాయన. రక్షింపబడిన పాపులుగా ప్రభా తండ్రి నాయన యేసే ఇంకా పాపాన్ని ప్రభా లోకాన్ని నాయన మేము వదలలేదు ప్రభా తండ్రి. నీ స్వారూప్యంలోనికి మలచబడలేదు ప్రభా తండ్రి నాయన. ఎవడైనా నువ్వు యేసుక్రీస్తున్నందున్న ఎడల నూతన సృష్టి అని ప్రభా. పాత గతించిన సమస్తము కొత్త వాయును అని ప్రభా తండ్రి నాయన నీ లేఖనం సెలవిస్తుండగా మా పాప నైజాన్ని మేము వదలపెట్టకుండా ప్రభా తండ్రి నాయన దాన్ని పట్టుకొని ఉన్నాం ప్రభా తండ్రి నాయన. మమ్మల్ని లోకం నుంచి పాపం నుంచి మమ్మల్ని మా కుటుంబాన్ని మా సార్వత్రిక సంఘాన్ని విడిపించమని నాయన నీ సన్నిధిలో బహు వినయంగా వేడుకుంటున్నాము, ప్రాధాయపడుతున్నాం. యేసయ్యా నువ్వంటే మాకు ఎంతో ఇష్టం ప్రభా. నీ మార్గం అంటే మాకు చాలా ఇష్టం. కానీ ప్రభా యేసయ్యా నోటి మాటతో ఇష్టం అనే వారిని ప్రభా నువ్వు ఏమాత్రము ప్రభా లక్ష్య పెట్టే దేవుడు కాదు ప్రభా. క్రియలు లేని విశ్వాసము మృతమని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా క్రియలతో కూడిన విశ్వాసము ప్రభా తండ్రి మాకు దయచేయండి, మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. క్రియారూపకంగా ప్రభా తండ్రి ప్రాణాత్మ దేహాలతో ప్రభా నిన్ను వెంబడించే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. లోకంలో నశించిపోయే ఆత్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ ప్రభా తండ్రి నాయన. మారు మనసు పశ్చాత్తాపం నువ్వు అనుగ్రహించమని వేడుకున్నాం. రక్షణ ఒక్కటే క్రైస్తవ జీవితంలో ఉచితం ప్రభా తండ్రి నాయన. తర్వాత ప్రతి ఒక్కదానికి మేము మూల్యం చెల్లించాలి ప్రభా. యేసయ్యా ప్రభా మా పాప మూల్యము కలువరి సిలువలో ప్రభా నీ ప్రాణం పెట్టి రక్తము చిందించి ప్రభా నువ్వు చెల్లించావు ప్రభా తండ్రి నాయన. లోకమనే పాపమనే దాస్యమనే కాడి కింద ఇంకా మేము ఉండకుండా ప్రభా మమ్మల్ని నాయన నీవు పరిపూర్ణంగా విడిపించమని వేడుకుంటున్నా తండ్రి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా తండ్రి నాయన. రోగగ్రస్తుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎటువంటి రోగమైన శరీర వ్యాధి అయినా అది ఆత్మీయ వ్యాధి అయినా ప్రభా తండ్రి నాయన యేసు గాయాలు స్వస్థపరుస్తాయి ప్రభా. నీ వాక్కు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. రక్షణ లేని వారికి ప్రభా తండ్రి రక్షణ కోరుకునే కృపాభాగ్యము దయచేయమని వేడుకు